వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏమీ అభివృద్ధి చేశారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్తో కార్మికులకు గడిచిన 5 ఏళ్ల ఒప్పందం ఎందుకు చేయలేదని అడిగారు. చిల్లర రాజకీయాలకు రాజమండ్రి నగరం పేరు భ్రష్టు పట్టించడం సరికాదని వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి మాటలు మానుకోవాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, రాజమండ్రి ప్రతిష్ఠ ఎందుకు దిగజారుస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో నిజానిజాలు తెలుసుకోకుండా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ రాజమండ్రిలో షెడ్లోకి వెళ్లిపోయిందని, గ్రామ ఆర్టిస్టులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు తయారవుతున్నారని అన్నారు. మహిళా రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎంత చిల్లర రాజకీయాలంటే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. అర్థం పర్థం లేకుండా అసందర్భమైన సంఘటనలు, ఏ సంఘటన జరిగినా దాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించేయాలని, ఏదో విధంగా ఏ సంఘటన జరిగినా రాజకీయ లబ్ధి ఏ విధంగా చేకూరుతుంది అన్న దాని మీదే దృష్టి సారించే పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, గత 2 సంవత్సరాలుగా నా మీద అనేకమైన వ్యక్తిగత విమర్శలు చేసిన నాడు కూడా నేను ఏ రోజు కూడా నా లైన్ దాట్లా. నా మీద కానీ, నా తండ్రి మీద కానీ, నా భార్య మీద కానీ, కీర్తిశేషులు నా మావయ్య గారు ఎర్రన్నాయుడు గారిని కూడా, ఈ ప్రాంతానికి సంబంధం లేదు, ఆయన రాష్ట్ర స్థాయి నాయకులు, ఇక్కడ రాజకీయంతో సంబంధం లేదు, ఆయన్ని కూడా నా ఇంటి గుమ్మం దగ్గర మీటింగ్ పెట్టి ఎలక్షన్ సమయంలో ఎర్రన్నాయుడు కూతురు ఏకవచనమే నా కొడుకును కూడా రాజకీయంలో లాగారు. ఏ రోజైనా వాళ్ళ ఇళ్లల్లో ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ తండ్రి గారి గురించి కానీ, వాళ్ళ భార్య గురించి కానీ ఏనాడైనా నేను మాట్లాడానా? మీరు ఎన్ని చేసినా వదిలేశాను. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈడ్చి కొట్టారు చేసిన తప్పులకి. నేను అనేవాడిని ప్రతిసారి కూడా, నీకు ఏదైనా సంక్షేమ పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ ఏదైనా ఉంటే మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రండి, చర్చిద్దాం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. రివర్ ఫ్రంట్ దగ్గర విగ్రహాలు తీసేస్తారట, అదట ఇదట అన్నారు. ఎక్కడా కూడా తీయబోము. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏది నగర ప్రజలు కోరుకుంటున్నారో అదే చేస్తున్నాం. పేపర్ మిల్ ఉంది, అగ్రిమెంట్ కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. 5 సంవత్సరాలు ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కూటమి వచ్చింది, అగ్రిమెంట్ చేశాం. ప్రతి అంశం కూడా కాసంత లేట్ అయినా ఏది అవసరమో చేసుకుంటూ వెళ్తున్నాం. దాని మీద చర్చకి రండి. 5 సంవత్సరాలు మీరు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోయారు? పేపర్ మిల్ కార్మికులకి వైసీపీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఏంటి మర్మం? సూట్ కేసులు కక్కుర్తిపడా లేకపోతే ఏంటి?